తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఉంటాయి. తరాలు మారినా ఆ పేర్లకు ఉన్న విలువ మాత్రం తగ్గదు. అలాంటి అరుదైన పేర్లలో ఒకటి షావుకారు జానకి. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన మెరిసిన ఆమెనే అమ్మగా, అత్తగా, బామ్మగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు రేడియోలో తన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ చిన్నారి ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి తన తొలి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటి. ఎన్టీఆర్ కు తొలి హీరోయిన్ గా నిలిచిన నటి. సినిమాల్లోకి రావడం కోసం కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కొన్న మహిళ. భర్తతో వచ్చిన విభేదాల తర్వాత పిల్లల బాధ్యతను కూడా తానే మోసిన తల్లి. ప్రముఖ నటి కృష్ణకుమారి షావుకారు జానకి చెల్లెలు. అంతేకాదు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటీమణుల్లో ఒకరైన శ్రీదేవిని బాలనటిగా పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి కూడా ఆమెనే. ఇంతటి గొప్ప ప్రయాణం చేసిన షావుకారు జానకి ఇక మన మధ్య లేరు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 95 ఏళ్లు. ఆమె సినీ ప్రయాణం మాత్రం 7 దశాబ్దాలకు పైగా సాగిన ఒక అద్భుతమైన అధ్యాయం. అసలు ఎవరి షావుకారు జానకి? సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె జీవితం ఎలా ఉండేది? తొలి అవకాశాన్ని ఎందుకు తిరస్కరించారు? ఎలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ అయ్యారు? కుటుంబం ఎందుకు ఆమెను దూరం చేసింది? శ్రీదేవిని ఆమె ఎలా గుర్తించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మన కథను మొదటి నుంచి తెలుసుకోవాలి. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో శంకరమంచి జానకి జన్మించారు. తండ్రి టి వెంకోజీరావు, తల్లి శచీదేవి. చిన్నతనం నుంచే జానకి కళలంటే ఆసక్తి. ఆ ఆసక్తి ఆమెను చాలా చిన్న వయసులోనే రేడియో వైపు తీసుకెళ్లింది. కేవలం 11-12 ఏళ్ల వయసులోనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మద్రాసు ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్ గా పనిచేస్తూ నాటకాల్లో కూడా నటించారు. ఆ రోజుల్లో రేడియో అంటేనే ఒక పెద్ద వేదిక. మాట్లాడే విధానం, వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ జానకి చాలా చిన్న వయసులోనే నేర్చుకున్నారు. అందుకే ఆమె గొంతుకు అప్పట్లోనే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. రేడియోలో ఆమె వాయిస్ విన్న ప్రముఖ దర్శకుడు బిఎన్ రెడ్డి కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు ఆమెకు చాలా చిన్న వయసులోనే సినిమా అవకాశం కూడా వచ్చింది. అది సాధారణ అవకాశం కాదు. కెవి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న గుణసుందరి కథ. హీరోయిన్ పాత్రకు జానకిని అడిగారు. కానీ ఆ సమయంలో జానకి కేవలం 15 ఏళ్ల వయసు. సినిమాల్లో నటిస్తే కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయం. అందుకే ఆ అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. తర్వాత అదే అవకాశం వదులుకున్నందుకు బాధపడ్డానని జానకి స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ జీవితం ఆమె కోసం ఇంకా పెద్ద అవకాశం దాచిపెట్టింది. 1947లో శంకరమంచి శ్రీనివాసరావుతో జానకి వివాహం జరిగింది. ఆయన రేడియో ఇంజనీర్. పెళ్లి తర్వాత జీవితం సాఫీగా సాగుతుందని భావించిన జానకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయం కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రోజువారీ సంసారం నడవడం కూడా కష్టంగా మారింది. అలాంటి సమయంలో జానకి ముందు ఒకే దారి కనిపించింది. నటన. తనకు తెలిసిన కళ అదే. తనకు ఉన్న నైపుణ్యం అదే. అందుకే భర్త అనుమతితో ఆమె సినిమాల వైపు అడుగులు వేశారు. అదే సమయంలో ఆమె జీవితంలో మరో పెద్ద మలుపు వచ్చింది. ఒకప్పుడు తనకు అవకాశం ఇచ్చినా తాను తిరస్కరించిన దర్శకుడు బిఎన్ రెడ్డిని జానకి మళ్లీ కలిశారు. ఆయన ఆమెను నాగిరెడ్డి వద్దకు పంపారు. అప్పుడు విజయ సంస్థ షావుకారు సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతుంది. జానకి మేకప్ టెస్ట్ చేశారు. కొంతకాలం తర్వాత ఆమెకు పిలుపొచ్చింది. ఏదో చిన్న పాత్ర ఇస్తారేమో అనుకున్నారు. కానీ అక్కడ ఆమెకు చెప్పిన మాట కథానాయిక నువ్వే. అది విన్న జానకి షాక్ అయ్యారు. అలా ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి భయపడిన ఆ అమ్మాయి చివరకు హీరోయిన్ గా వెండి తెరపై అడుగుపెట్టింది. 1950 ఏప్రిల్ 7 తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన షావుకారు విడుదలైంది. ఈ సినిమాలో జానకి పోషించిన సుబ్బులు పాత్ర ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చింది. అదే సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి హీరోగా నటించారు. అంటే ఎన్టీఆర్ కు తొలి కథానాయికగా నిలిచిన ఘనత కూడా జానకిదే. ఇక సినిమా విజయం తర్వాత జానకి పేరు ముందు షావుకారు చేరిపోయింది. అది కేవలం సినిమా పేరు కాదు, ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. శంకరమంచి జానకి అలా షావుకారు జానకి అయ్యారు. తొలి సినిమాకు ఆమె అందుకున్న పారితోషికం 2500 రూపాయలు. కానీ ఆ సినిమా ఇచ్చిన పేరు ఆమెకు వచ్చిన పారితోషికం కంటే ఎన్నో రెట్లు విలువైనది.
షావుకారు తర్వాత జానకి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పిచ్చి పుల్లయ్య, కన్యాశుల్కం, రోజులు మారాయి, రేచుక్క, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆమె కథానాయికగా మెప్పించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఇలా దక్షిణాది అగ్ర కథానాయకుల సరసన నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించారు. సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. కానీ జానకి ప్రత్యేకత కేవలం సినిమాల సంఖ్యలో లేదు, ఆమె పోషించిన పాత్రల వైవిధ్యంలో ఉంది. ఒక హీరోయిన్ కు సాధారణంగా ఒక నిర్దిష్ట ఇమేజ్ ఏర్పడుతుంది, కానీ జానకి ఆ ఇమేజ్ కు పరిమితం కాలేదు. హీరోయిన్ గా మెప్పించిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. సంసారం ఒక చదరంగం, శుభాకాంక్షలు, మేడం, దేవి ఇలా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అమ్మ పాత్ర అయినా, అత్త పాత్ర అయినా, బామ్మ పాత్ర అయినా ఆ పాత్రకు తనదైన ప్రాణం పోశారు. అందుకే ఆమెను కేవలం హీరోయిన్ గా గుర్తు పెట్టుకోవడం అన్యాయం. ఆమె ఒక సంపూర్ణ నటి. ఆమె గొంతు, ఆమె డైలాగ్ డెలివరీ, ఆమె హావభావాలు, ఆమె సహజ నటన ఇవన్నీ ఆమెను మిగతా నటీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి ఆధునిక తరం సినిమాల వరకు నటించిన అరుదైన నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాల్లో నటించడం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, ఫస్ట్ నైట్ సన్నివేశాల్లో కనిపించడం, సినిమాల్లో నటించడం ఇవన్నీ కుటుంబానికి ఆమోదయోగ్యంగా అనిపించలేదు. ఒక దశలో బంధువులు కూడా ఆమెను దూరం పెట్టారు. ఇల్లు వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో బంధువుల ఇంట్లో రాత్రి ఉండేందుకు ప్రయత్నిస్తే వద్దమ్మా, అంకుల్ ఏదైనా అంటారు, రావద్దు అంటూ ముఖం మీదే చెప్పిన సందర్భాన్ని జానకి తర్వాత గుర్తు చేసుకున్నారు. ఆ మాటలు ఆమెను ఎంతగా బాధ పెట్టాయో ఊహించుకోవచ్చు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు, సినిమాల్లో కొనసాగారు. ఇక భర్తతో కూడా విభేదాలు రావడంతో పిల్లల బాధ్యతను తానే తీసుకున్నారు. తల్లిగానే కాదు, తండ్రిగా కూడా పిల్లలను పెంచారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు వ్యక్తిగత జీవితంలోని సమస్యలు. ఇవన్నీ ఎదుర్కొంటూనే ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. జానకి నటించిన తమిళ సినిమాలు విజయవంతమైతే ఆ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ అదే సమయంలో తెలుగు చిత్రాల్లో తనకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అది ఆమెను బాధించేది. ఎందుకంటే తాను ఎప్పుడూ నిర్మాతలకు ఇబ్బంది కలిగించలేదని, సినిమాకు ఏది అవసరమో అదే చేసేదాన్నని, ఎన్నో దెబ్బలు తిన్నానని, ఎన్నోసార్లు నిరాశ చెందానని ఆమె చెప్పుకున్నారు. అయినా ఆ బాధలను తన నటనపై ప్రభావం చూపనివ్వలేదు. అదే ఆమె గొప్పతనం. జానకి జీవితంలో మరో ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. దుర్గాబాయి దేశ్ముఖ్ పాఠశాలలో చదువుతున్న సమయంలో మహాత్మా గాంధీ హిందీ ప్రచార సభకు వచ్చారు. ఆ సమయంలో ఆయన భోజనం, వసతి సౌకర్యాలను చూసుకునే బాధ్యత జానకి అప్పగించారు. దీంతో జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ వంటి దేశ ప్రముఖులను చిన్న వయసులోనే కలిసే అవకాశం ఆమెకు దక్కింది. తన జీవితంలో దాన్ని ఒక గొప్ప అదృష్టంగా ఆమె భావించేవారు. అంటే రాజకీయ, సామాజిక, కళారంగాలకు చెందిన ఎందరో ప్రముఖులతో ఆమెకు ప్రత్యక్ష పరిచయం ఉండేది. భారతీయ సినిమా చరిత్రలోనే అగ్ర కథానాయికగా ఎదిగిన శ్రీదేవిని బాలనటిగా పరిచయం చేయడంలో షావుకారు జానకి కీలక పాత్ర ఉంది. అప్పటికి శ్రీదేవి వయసు కేవలం 6 ఏళ్లు. వాహిని స్టూడియోస్ లో ఓ భారీ సినిమా షూటింగ్ జరుగుతుంది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి తన కుమార్తెను తీసుకుని షూటింగ్ చూస్తూ దూరంగా నిలబడ్డారు. అప్పుడు జానకి శ్రీదేవిని గమనించారు. ఆ చిన్నారిని సినిమాలో తీసుకుంటే బాగుంటుందని సూచించారు. శ్రీదేవి తల్లితో మాట్లాడారు. ఆమె కూడా అంగీకరించారు. తర్వాత మేకప్ టెస్ట్ జరిగింది. చిన్న చిన్న డైలాగులు చెప్పమంటే ఆ చిన్నారి అద్భుతమైన హావభావాలతో నటించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాత్రకు శ్రీదేవి సరిగ్గా సరిపోతుందని భావించి ఎంపిక చేశారు. అలా తర్వాత భారతీయ సినిమాను ఏలిన ఓ మహానటి బాలనటిగా అడుగు పెట్టడానికి షావుకారు జానకి ఒక కీలక కారణమయ్యారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో జానకి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, నడిగర తిలగం జీవితకాల సాఫల్య పురస్కారం, ఏఎన్ఆర్ అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, తమిళనాడు కలైమామణి, సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇలా ఎన్నో గౌరవాలు ఆమెను వరించాయి. అన్నింటికంటే ముఖ్యంగా 2002లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో
పథకంతో సత్కరించింది. కళారంగానికి ఆమె చేసిన సేవలకు ఇది ఒక గొప్ప గుర్తింపు. అంతేకాదు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. జాతీయ ఫిల్మ్ అవార్డులు, తెలుగు సినిమా అవార్డుల కమిటీల్లో జ్యూరీ సభ్యురాలిగా కూడా సేవలు అందించారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా జానకి నటనపై ఉన్న ప్రేమ తగ్గలేదు. 90 ఏళ్ల వయసు వచ్చినా నటిస్తూనే ఉండాలని ఆమె కోరుకున్నారు. 2023లో వచ్చిన అన్ని మంచి శిఖరములే ఆమె చివరి చిత్రం. ఒకప్పుడు కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె చివరి దశలో కూడా తెరపై కనిపిస్తూ తన ప్రయాణాన్ని ముగించారు. షావుకారు జానకి ఇక మన మధ్య లేరు, కానీ ఆమె పోషించిన సుబ్బులు పాత్ర ఉంది. ఆమె నటించిన వందలాది సినిమాలు ఉన్నాయి. ఆమె చెప్పిన డైలాగులు ఉన్నాయి. ఆమె గొంతు ఉంది. ఆమె నటన ఉంది. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన తరాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల్లోకి రావడానికి కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కొని, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పిల్లల బాధ్యతను మోస్తూనే హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 7 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణాన్ని కొనసాగించిన ఒక అసాధారణ మహిళగా షావుకారు జానకి చరిత్రలో నిలిచిపోయారు. కొంతమంది నటులు సినిమాల్లో నటిస్తారు, కానీ కొంతమంది నటులే సినిమా చరిత్రలో ఒక అధ్యాయంగా మారిపోతారు. షావుకారు జానకి అలాంటి ఓ చిరస్మరణీయ అధ్యాయం.